2024 ఎలక్షన్‌లో వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి అదొక ప్రధాన అస్త్రంగానో, లేకపోతే ప్రధాన విషయంగానో జనాల్లోకెళ్తుంది. ఎవరైతే సునీత గారు ఢిల్లీ నుంచి మాట్లాడిన తర్వాత, నా అక్క, నా చెల్లి, నా అవ్వ అన్నట్టు మాట్లాడతారు. బట్ మా చెల్లెలు లాంటి మావోళ్ళ పరిస్థితి బాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్పు చెప్పాలి. ప్రజా తీర్పు అని కోరుకుంటున్నాను. ఇలా చూస్తే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. కడప పార్లమెంటు నుంచి వైఎస్ సౌభాగ్యం ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి గారి సతీమణి ఆవిడ పోటీ చేయబోతుంది అన్నట్టుగా ఇలాంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా చేస్తారా లేకపోయినా కానీ ఆల్రెడీ కడప జిల్లాలో ఈ పట్టభద్రుల ఎలక్షన్స్‌లో వైసీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. బట్ వీళ్ళు అంతకుముందు గత 5 సంవత్సరాలైంది జరిగి. ఇది చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి మళ్ళీ ఇయన్నీ చూసుకున్నట్టయితే నిన్న మొన్న కూడా చంపించింది సునీతమ్మ అంటారు, చంపింది చంద్రబాబు నాయుడు. ఈ రకరకాలుగా అంటే ఇంకా ఎదురోళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూనే ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్నట్టు మాట్లాడుకుంటే మీరేం చెప్తారు సార్? నేననేది ఈ మాటలన్నీ బజార్లో ఎందుకు మాట్లాడటం, కోర్టులోకి పోయి చెప్పొచ్చు. డైరెక్ట్‌గా బోన్లోకి పోయి నిలబడే అదే మాటలు జడ్జి ముందు చెప్తే సరిపోద్దిగా. నేను అనేది ఏంటంటే ఇది రాజరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఎవరికో ఎవరినో ఇప్పుడు వివేకానంద రెడ్డి ఒక్కడే చచ్చిపోయాడా? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ చచ్చిపోయారు, అనస్తయ్య డాక్టర్ విశాఖపట్నంలో, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయబడ్డా. అమర్నాథ్ గౌడ్ చనిపోయాడు ఏదే మన గుంటూరు జిల్లాలో, వాళ్ళ కుటుంబం కాదా? అదే కడప జిల్లాలో ప్రొఫెసర్ డాక్టర్ అచ్చెన్న ఘోరంగా చంపబడ్డాడు. అప్పుడు లేస్తే ప్రతి ఒక్కరికి వివేకానంద రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ రెండు తప్ప ఇంకేమవుపడవా? ఇంకెవరు మనుషులు చచ్చిపోవాలా? మీ జగనన్న పాలనలో ఇంకెవరు చచ్చిపోవాలా? వాళ్ళ కుటుంబాలు కావా? వాళ్ళకి చెప్పొచ్చు కదా. వివేకానంద రెడ్డి మర్డర్ని మనం ఎందుకు తీసుకుంటున్నాము? ఏమన్నా దేశోద్ధారకుల కుటుంబమా? అదేమన్నా దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న కుటుంబమా? ఈ దేశ పారిశ్రామీకరణ పథకంలో ఇవాళ వాళ్ళ కుటుంబము గనులను దోచేసిన ఘన చరిత్ర గల కుటుంబము, భూములను కొట్టేసినటువంటి కుటుంబము. ఇంకా చెప్పాలంటే పేద ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నటువంటి కుటుంబము. ఎందుకు నెత్తిని పెట్టుకోవాలి మనం? ఇవాళ లిక్కర్ బిజినెస్, లిక్కర్ సామాన్యులు తాగేది ఎవరు? 1,15,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయింది. అంటే ఇప్పుడు నేను అనేది పొద్దున్న లేస్తే వివేకానంద రెడ్డి ఒక్కడే చచ్చిపోయినాడా? రేప్ చేసి చంపారండి ఆయేషా మీరాని, విజయవాడలో బీఫార్మసీ విద్యార్థిని. ఇంతవరకే ఆ దొంగనా కొడుకులను పట్టుకోవాలా. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, కోనేరు రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు ఒక ముస్లిం ఆడపిల్లని ఒక్క కూతుర్ని వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి తెనాలి టీచర్లు ఒక్క ఆడపిల్లని రేప్ చేసి చంపితే ఇంతవరకు పట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ. ఏం పీకతుర్రో, ఏం పెరికిని పోలీసులు కానీ కోర్టులు కానీ. నీ తండ్రి ఒక్కడే చచ్చిపోయినాడా? అది మీ ఇంటర్నల్ రాజకీయ బాధలు, మిమ్మల్ని మీరు చంపుకున్నారు. నరుక్కోండి, మాకేంటి? మా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కావాలా, మా రాష్ట్రానికి అభివృద్ధి కావాలా, మా రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలా, మాకు పోవటానికి రోడ్లు కావాలా. ఇది మాట్లాడాల్సింది. వాళ్ళ ఇంట్లో ఎవడు ఎమ్మెల్యేలు అయితే మనకెందుకు, ఎవరు పొడుచుకొని వస్తే మనకెందుకు? ఏం ఆయేషా మేరాది ప్రాణం కాదా? ఎందుకు మాట్లాడలేదు డాక్టర్ సునీతమ్మ? ఆయేషా మేర హత్య గురించి ఎందుకు మాట్లాడలేదు? నీ అబ్బది ఒక్కడేనా ప్రాణమా? ఆ బిడ్డది ప్రాణం కాదా? అదేవిధంగా ఆ ప్రొఫెసర్ అచ్చెన్నది ప్రాణం కాదా? ఎందుకు నోరెత్తి మాట్లాడలేదు డాక్టర్ సునీతమ్మ? నేను అడుగుతుండే స్ట్రైట్గా. ప్రొఫెసర్ అనస్తయ్య డాక్టరు చేతులు ఇరిచి చంపారే, నీలాగే డాక్టర్ కదా అతను. ఒక్క మాట నీ నోటి నుంచి ఎందుకు రాలేదు డాక్టర్ సునీతమ్మ? ఇది తప్పు అని ఎందుకు అనలేకపోయినావు నువ్వు? ఎవడగా చెప్తావు ఈ కథలో? అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే, ఈ శిరోమండనం కేసు రాజమండ్రి ప్రసాద్ ఎందుకు మాట్లాడలేకపోయినావు నువ్వు? మీ ఇంట్లో వ్యవహారాన్ని ప్రజలకు ఎందుకు రుద్దుతుండవా? నీ ఇంట్లో వ్యవహారాన్ని చెప్పు, మైకు పట్టుకొని ఊరు తిరిగి చెప్పు, నా తండ్రిని చంపిన రాక్షసులు నా అన్నదమ్ములేనని. ప్రజాస్వామ్యం అన్నది చాలా గొప్పది. నీకు హైకోర్టు ఎక్కి నువ్వు తీర్పు రాలా, సుప్రీంకోర్టుకు పోయి నువ్వు జడ్జిమెంట్ రాలా,
ఎక్కే గడప దిగే గడప, పులివెందల పోలీస్ స్టేషన్ ఎక్కును, కడప పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్ ఎక్కును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లు ఎక్కును, తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కును, సిబిఐ మెట్లు ఎక్కును, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కును. తీర్పు రాలా? ఏం చేయాలి నువ్వు అటువంటప్పుడు? ఢిల్లీ రామలీల మైదానంలో కూర్చొని ఆమర నిరాహార దీక్ష చెయ్యి. నా తండ్రిని చంపిన అంతకులను పట్టుకోలేనటువంటి న్యాయ వ్యవస్థను ప్రశ్నించు, సిబిఐ వ్యవస్థను ప్రశ్నించు, ఈ దేశ ప్రధాని ప్రశ్నించు. కూర్చో. పోతే పోద్ది నీ ప్రాణం. సైనికులు ఎంతోమంది చచ్చిపోతారు బార్డర్లో దేశం కోసం. నీ తండ్రి కోసం నువ్వు చచ్చిపో. ఈ దేశ రక్షణ కోసం బార్డర్లో సైనికులు ఎంతోమంది చచ్చిపోతారు రోజు. నీ తండ్రి కోసం నువ్వు చచ్చిపో. న్యాయం అయితే బతకద్దగా? ప్రపంచ మీడియా అంతా చూస్తుందిగా? ఎందుకు ఆడుతుండవు ఈ డ్రామాలన్నీ? ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకోబోయి ఉంది. దీనికి ఒకటి సమాధానం చెప్తాడు. ఇవాళ ప్రజల సంపదని పన్నుల రూపంలో వివిధ రకాల పన్నులేసి బాదుడేసిండు. ఇవాళ నిరుద్యోగ యువత ఒకవైపు, సిపిఎస్ రద్దుగాక ఉద్యోగస్తులకే వాళ్ళ డబ్బులు ఒకవైపు, ఒకటా రెండా ఇవాళ 27 దళిత పథకాలు రద్దయిపోయినాయి. వీటి గురించి ఎందుకు మాట్లాడేవా? నీ తండ్రిది ఒక్కడిదైనా ప్రాణం. ఈరోజు మీ అన్న అధికారంలో ఉంటే 100 కుటుంబాలు గ్రామాలు వదిలేసి తెలంగాణ పల్లెల్లో, బొంబాయి నగరంలో, బెంగళూరు నగరంలో, తమిళనాడు చెన్నై మహానగరంలో తలదాచుకుంటున్నారు. ఏదన్నా మీదేమన్నా దేశభక్తుల ఫ్యామిలీయా? అందువల్ల ఏంటంటే నువ్వెవరు ఎంపీ అయితే మాకేంటి? ప్రజాస్వామ్యం గెలవాలా, ప్రజలు గెలవాలా, సర్వతోముఖాభివృద్ధి జరగాల. నీకొక్కదానికి అన్యాయం జరిగినట్టు, ఏ కుటుంబానికి అన్యాయం జరగటం, 100 మంది మీద ఇలా రౌడీ సీట్లు తయారు చేసి పెట్టిండు మీ అన్న జగన్మోహన్ రెడ్డి. 100 మంది మీద ప్రశ్నించినోడు ప్రతి ఓడి మీద ఆంధ్రప్రదేశ్లో రౌడీ సీట్ ఓపెన్ చేసి పెట్టిండు. ఏం చేయాలి? నీకొక్కదానికి నొప్పి కలిగినట్టు, ఇంకా ఎవరికి నొప్పి కలిగినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల మేము చెప్తున్నాము రాధాకృష్ణ గారు, నేను ఇంకొక విషయం చెప్తున్నా మీడియా ముందు. నా సొంత తమ్ముడు ఈ దేశాన్ని కాపాడిండు కార్గిల్ యుద్ధం చేసి. వాడిని చంపారు. ఇంతవరకు పీకిందేమి లేదు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కార్గిల్ యుద్ధం చేసి మా చిన్నాన్న కొడుకు ఈ దేశాన్ని కాపాడిండు. వాడిని చంపారు దగులుబాజీ నా కొడుకులు. ఇంతవరకు వాడికే న్యాయం జరగల. ఈ దేశాన్ని కాపాడిండు కానీ వాడు కాపాడుకోలేకపోయిండు. మేమెవరితో చెప్పుకోవాలా? మీరు దేశ భక్షకులు. ఇది ఇప్పటి వరకు జడ్జిమెంట్లు రాలా, ఇప్పటి వరకు చంపిన వాళ్ళ మీద శిక్షలు ఇలా. ఈ దేశాన్ని కాపాడగలిగినాడు కానీ నా తమ్ముడు ఈరోజు ఈ దేశం కోసం ఉన్నటువంటి వాడు నా తమ్ముడిని గొడ్డును నరికి చంపారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ సుప్పన వ్యవస్థలో ఉంది ఈ రోజుకి కూడా. మేమెవరితో చెప్పుకోవాలా? ఎవరికేమన్యాయం చేశాం? ఈ దేశానికి కాపలా కాసి కార్గిల్ విజయోత్సవాలు నడుపుతున్న ఈ దశలో మా తమ్ముడిని పోగొట్టుకున్నాం మేము. ఎవరు చంపాడు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ గొప్పనా కొడుకులకు ఉరిశిక్ష చేసిందా? ఎందుకు మాట్లాడుతుండవు సునీతమ్మ నువ్వు? ఇలాంటి 100 కుటుంబాలని చెప్పగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు ఆవేదనతో చెప్పిన నేను, ఇంతవరకు శివుడు కంఠంలో ఇష్టం దాచుకున్నా. నా తండ్రి ఏం బీకినాడు నీ తండ్రి ఈ రాష్ట్రానికి? పోనీ ఈ దేశానికి ఏం సేవ చేసినాడు? అందువల్ల ఏంటంటే నీకు న్యాయం, ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ అలాగే ఉంటుంది. బలిసిన దొరలకు ఒక రకంగా, రాజకీయ పార్టీ నాయకులకు ఒక రకంగా, ధనవంతులకు ఒక రకంగా, పేదవాళ్ళు సమిధులైపోవాల్సి ఉంది. న్యాయం కనుచూపు మేరలో దొరకదు. అంతరిక్షంలోకి పోయే రోజులు సైంటిస్టులు కనుక్కుంటున్నా ఈ రోజుకి న్యాయం ఎత్తుక్కునే పరిస్థితి అయిపోయింది బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాల వరకే. అందుకనే కోర్టుల వైపు చూడాలన్నా న్యాయం జరగదురా, తిరిగి అలిచిపోవాల్సిందే, శ్మశానంలో మనం కాలి బూడిదైపోవాల్సిందే, అప్పుడు వస్తుందిరా న్యాయము. ఈ వద్దరా, ఈ కోర్టులు దేమని తల వంచుకొని బతుకుతుంది మధ్యతరగతి కుటుంబము, మిడిల్ క్లాస్ వాళ్ళు. దాన్ని ఆసరగా చేసుకొని ఆటాడుకుంటారు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, బలిసినటువంటి పారిశ్రామికవేత్తలు. ఇది జరుగుతున్న చరిత్ర భారతదేశంలో రాధాకృష్ణ గారు.